కావేరి అర్జున్లతో ముందు పూజ చేయించారు, ఇప్పుడు భోజనాలు చేయిస్తున్నారు. దానివల్ల అర్జున్కి గతం గుర్తుకొస్తుందని వీళ్ళ ఆశ. వాళ్ళిష్టం వచ్చినట్టు చేయని. బావకి గతం గుర్తు రావడం ఇంపాసిబుల్. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? బావకి గతం గుర్తు రాకుండా మనం టాబ్లెట్స్ వాడుతున్నాం కదా, మర్చిపోయావా? గుర్తుంది. కానీ ఇక్కడ వీళ్ళేదో గట్టిగా ట్రై చేస్తున్నారు. పైగా ఆ భువన ప్రతిదానికి పురాణాలు చెప్తుంది. చెప్తే చెప్పని, నాకు పుట్టుమన్ను దొరికింది, వచ్చేస్తున్నా. వాళ్ళందరి సంగతి తేలుద్దాం. అది కాదు యమజా, ఇంకేం మాట్లాడుకో. నువ్వు భయపెట్టి నన్ను భయపెట్టకు. ఫోన్ పెట్టే. ఇదేంటే చెప్పేది వినకుండా ఫోన్ పెట్టేసింది? తనొచ్చేలోగా ఇక్కడ ఏం కొంపలు మునుగుతాయో ఏంటో. అర్జున్ బాబు తన్ని గుర్తుకొచ్చేలా చేయి తల్లి. యమజ ఫోన్లో నువ్వొచ్చేలోగా అర్జున్ గతం గుర్తొస్తుంది అంటే మనల్నే ఆపమంటోంది. ఎలా ఆపాలి? కావేరి, ఇదివరకు మనం ఎప్పుడైనా ఇలా కూర్చుని భోంచేసామా? చెప్పు కావేరి, నీతో కూర్చొని భోజనం చేస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎప్పుడో ఎక్కడో మనిద్దరం కలిసి ఇలా. అర్జున్ బాబు, ఆలోచించండి, బాగా గుర్తు తెచ్చుకోండి, అన్నీ జ్ఞాపకం వస్తాయి. అవునన్నా, ప్రయత్నించు, అన్నీ గుర్తుకొస్తాయి. అర్జున్ బాబు, ఎదలోపలి జ్ఞాపకాలను బయటికి తీయడం అంత తేలిక కాదు. కంగారు పడకండి, మెల్లిగా జ్ఞాపకం చేసుకోండి. మనిద్దరం కలిసి ఇలా ఎప్పుడు ఎక్కడ భోజనం చేశాం? ఆ రోజు కూడా ఇలాగే పద, ఆపుదాం పద. ఏం చేస్తున్నారు మీరంతా? అల్లుడు గారిని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అది కాదత్తయ్య, కావేరి నేను. అల్లుడు గారు, మీరు కావేరితో కలిసి ఎందుకు భోంచేస్తారు? మా అమ్మాయితోనే చేసుంటారు, మీకవే గుర్తుకొచ్చుంటాయి. అసలే నల్లపూసల ఫంక్షన్లో అపచారం జరిగినందుకు మా అమ్మాయి చాలా బాధపడిపోతోంది. పుట్టమన్ను కోసం పాములు పట్టేదానిలా తిరుగుతోంది. మీరిలా చేస్తారా? అది కాదత్తయ్య. అదంతా వదిలేయండి, మీరేం ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. అర్జున్ బాబు, ఇంకెవ్వరూ మాట్లాడద్దు. అల్లుడు గారిని ఎవ్వరూ కన్ఫ్యూజ్ చేయొద్దు. అల్లుడు గారు, మీరు రండి. హ్యాండ్ వాష్ చేసుకుని రోజూ తాగి జ్యూస్ తాగుదురు గాని. రండి అల్లుడు గారు, రండి.
ఇదంతా కావేరీ ప్లానింగే. ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా అర్జున్ బావకి గతం గుర్తు చెయ్యాలని చూస్తున్నారు. నేను త్వరగా వెళ్ళి అది జరగకుండా చూడాలి. ఈ అలా ఎలా చేసిందేంటి? అర్జున్కి గతం గుర్తుకొస్తుందనే టైంకొచ్చి మొత్తం చెడగొట్టింది. అది చాలా కన్నింగ్ అన్ని. దాన్ని అక్కడ చితకొట్టాలనుకున్నాను, కానీ అర్జున్ బాబు ఎదురుగా ఆ పని చేయలేక ఊరుకున్నాను. అలా చేసి మంచి పనే చేసావు కాకి. లేకపోతే అర్జున్ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయ్యేవాళ్ళం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు చెడగొడుతూనే ఉన్నారు. అర్జున్ బాబు యమజే తన భార్య అనుకుంటున్నాడు. కావేరిని ఇంటి పని మనిషిగానే చూస్తున్నాడు. ఇలా ఎంతకాలం అన్నీ? నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కాకి. యమజ చాలా తెలివిగా ఎత్తులేస్తుంది. అర్జున్ అడ్డు పెట్టుకుని మనందరితో ఆడుకుంటుంది. ఏదైతే అదవుతుంది. వెళ్ళి అర్జున్ బాబుకి నిజం చెప్పేద్దాం. ఏమైనా తేడా వస్తే మన శివ చూసుకుంటాడు. ఆగు కాకి, ఆగు. అది కరెక్ట్ కాదు. శివ కూడా అర్జున్కి బలవంతంగా ఏది గుర్తు చేయకూడదని చెప్పాడు. అర్జున్కి ఏమైనా జరిగితే నేను బతకలేను. అని బాధపడకు. నేనేదో ఆవేశంలో అలా మాట్లాడేశాను. కానిప్పుడు మన ముందు ఒక సమస్య ఉంది. ఆ యమజ పుట్టమన్ను తీసుకొచ్చిందంటే చాలా వేషాలిస్తుంది. తను ఆపడం ఎలా? కాకమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. ఆ యమజ అప్పుడే రాదు. ఏం చేసావు కావేరి? నేనేం చేయను. మైసమ్మే అంతా చేస్తుంది. అమ్మా కాలు, అయ్యో నా కాలు, అమ్మ నా కాలు ఇరిగిపోయింది. నా కారు ముందుకు అలా వచ్చావేంటి? అయ్య బాబోయ్, కాలు ఇరిగిపోయిందమ్మో, నొప్పి అమ్మో. ఏంటయ్యా సడన్ గా కారు ముందుకు వచ్చేసావేంటి? బాబోయ్ నొప్పి, నొప్పి భరించలేకపోతున్నాను. కాలు ఇరిగిపోయిందమ్మో, నొప్పి భరించలేకపోతున్నాను. ఏంటమ్మా ఇది, నువ్వు చూసుకొని తోలకుండా అతను అంటున్నావు? నా తప్పేం లేదు. అతనే సడన్ గా అడ్డొచ్చాడు. దేత్తడి పోచమ్మ గుడి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ టైంలో ఇదొచ్చిందంటే కావాలని పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. ఏమైంది? నా దారిని నేను వెళ్తున్నాను. ఇతనే వచ్చి కార్ కింద పడ్డాడు. అయ్య బాబోయ్, నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఈవిడ స్పీడ్ గా గుద్దింది. అయ్య బాబోయ్, నా కాలు విరిగిపోయింది బాబోయ్. మైసమ్మ ఇతను అబద్ధం చెప్తున్నాడు. నా సంగతి నీకు తెలుసు కదా. బాగా తెలుసు. నువ్వు సంసారాలే ముక్కలు చేస్తావనుకున్నాను. మనుషుల కాళ్ళు కూడా విరగొడతావా? మైసమ్మ షటప్! ఏంటయ్యా అలా నిలబడి చూస్తున్నారు? వెంటనే అతని హాస్పిటల్ తీసుకెళ్ళండి. నేను వచ్చి కంప్లైంట్ తీసుకుంటాను. అతన్ని కార్లో కూర్చోబెట్టండి. కార్లో నేనే హాస్పిటల్ తీసుకెళ్తాను. నీకు ఆ ఛాన్స్ లేదు. నువ్వు పోలీస్ స్టేషన్ కి పద. ఇప్పుడు వదిలితే నువ్వు తప్పించుకుంటావు. మైసమ్మ అది కాదు. చెప్పింది చెయ్యి. ముందు కారెక్కు. ఇక్కడ మన పని అయ్యే వరకు యమజని రానివ్వదు. శబాష్ కావేరి. యమజ రాకపోతే మనం అర్జున్కి అన్ని గుర్తొచ్చేలా ట్రై చేయొచ్చు. ఇదంతా ముందే ఆలోచించానత్తయ్య. అందుకే మైసమ్మను అక్కడ రెడీగా ఉంచాను.